ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడీ ఏం జరిగిందో షార్ట్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్నింగ్స్ ఏం జరిగిందో షార్ట్‌గా మాట్లాడుకొని బ్యాటింగ్ చేద్దాం. ఇప్పుడు ఇండియా అయితే టాస్ ఓడిపోయింది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ పిచ్‌పై హై స్కోరింగ్ గేమ్ అన్నారు. ఏమన్నా బ్యాట్ ఫస్ట్ చేస్తే బావుంటే అన్నారు గానీ న్యూజిలాండ్ అయితే బౌలింగ్ ఎంచుకుంది. శుభ్మన్ గిల్ అడిగితే అయితే శుభ్మన్ గిల్ మేము బ్యాట్ ఫస్టే చేసేవాళ్ళం అన్నారు. పిచ్ కొంచెం స్లో అయితది ఈవినింగ్ టైంలో. సో, అలా బ్యాట్ ఫస్ట్ చేసేవాళ్ళం అన్నారు. న్యూజిలాండ్ టీమ్‌లో అయితే ఒక చేంజ్ చేసిళ్ళు. ఆదిత్య అశోక్ ప్లేస్‌లో ఒక స్పిన్నర్ వచ్చిండు లెనక్స్ అని. తను బాగా పెర్ఫార్మ్ చేసిండని చెప్పాలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. తన స్పెల్లు మంచి ఫిగర్స్ ఉన్నాయి తన స్పెల్‌లో. ఇండియా టీమ్ విషయానికొచ్చేసైతే వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌లో నితీష్ వస్తాడనుకున్నా నితీషే వచ్చిండు. ఇక ఇండియాకు ఫస్ట్ 5 ఓవర్స్‌లో 10 రన్స్ వచ్చినాయి. కొంచెం స్టడీగా చేసిళ్ళు స్టార్ట్. ఆ తర్వాత మీకు పవర్ ప్లే అయిపోయేసరికి 57 రన్స్ అయిపోయినాయి. మంచి స్టార్టే వచ్చిందనుకుంటే మీకు ఆ తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిండు. తను కొంచెం అటాకింగ్ అయిపోయిండు, ఔట్ అయిండు. ఇక ఆ తర్వాత మళ్ళా విరాట్ కోహ్లీ కూడా కొన్ని మంచి డ్రైవ్స్ ఆడిండు. గిల్ కూడా బాగానే ఆడుకున్నా అనుకుంటా అంటే గిల్ ఔట్ అయిండు. తన హాఫ్ సెంచరీ తర్వాత. గిల్ తర్వాత ఇగ శ్రేయస్ అయ్యర్ వచ్చిండు. శ్రేయస్ అయ్యర్ కూడా పెద్దన కాలేకపోయిండు ఈసారి. తను క్యాచ్ ఔట్ అయిండు. ఆహ్, ఇది ఫస్ట్ టైమ్ అంట శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌పై డబుల్ డిజిట్ ర ర చే రన్స్ చేయకపోవడం. ఇక ఆ తర్వాత మీకు మళ్ళా 5లో కేఎల్ రాహుల్ వచ్చిండు. తను బాగా ఆడిండు. కేఎల్ రాహుల్ మంచిగా ఆడిండు. సెంచరీ కూడా చేసుకున్నాడు. మీకు కోహ్లీ కూడా ఔట్ అయ్యిండు ఈ మ్యాచ్‌లో. మంచి స్టార్ట్ వచ్చింది కానీ కోహ్లీ కూడా ఔట్ అయ్యిండు. బోల్ట్ అది. తర్వాత జడేజాను, కేఎల్ రాహుల్ మధ్య అంత అంత ఫాస్ట్ రాకపోయినా మంచి పార్ట్నర్‌షిప్ అది. కేఎల్ రాహుల్, జడేజా మధ్య. ఇక జడేజా ఔట్ అయ్యిండు గ్రేస్‌ఫుల్ బౌలింగ్‌లో. క్యాట్ అండ్ బౌల్. ఫస్ట్ టైమ్ అట జడేజా ఓడిఐలలో క్యాచ్ అండ్ బౌల్డ్ అవ్వడం. జడేజా తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చిండు. తను కూడా రన్నే బాల్ లెక్క స్కోర్ చేసిండు. ఒక 6 కూడా చేసిండు. తను కూడా ఔట్ అయ్యిండు. తర్వాత ఇక కేఎల్ రాహుల్ కొన్ని అటాకింగ్ రన్స్ చేయడంతో, కొన్ని అటాకింగ్ షాట్స్ ఆడడంతో మీకు 280 స్కోర్ దాటింది. ఇప్పుడైతే న్యూజిలాండ్‌కైతే అంత ఈజీగా ఇయ్యొద్దు. పవర్ ప్లేలో మంచిగా వికెట్స్ ఇయ్యాలి ఇండియా వాళ్ళు గెలవాలంటే. మీకు స్పిన్నర్లు కూడా టైట్‌గా బౌలింగ్ ఇయ్యాలి. కుల్దీప్ యాదవ్, జడేజా వీళ్ళందరూ కీలుగా ఆడతారు. వాళ్ళను ఎంత తక్కువ ఔట్ చేస్తే అంత మంచిది. చూద్దాం మరి ఏమైతదో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.